రాష్ట్ర ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అమ్మ విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని కవిత ఆరోపించారు. ఎన్నికల వేళ మాత్రమే తెలంగాణ పండుగలు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి గుర్తొస్తాయన్న కవిత ఆ తర్వాత పట్టించుకోరని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రజామోదం లేదన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీవో ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇగో ఈమెనే మీ తల్లి, మీరు ఇదే విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్తా గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే మేము చెప్తున్నాం, ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు?